యొక్క చిన్న కుమార్తె కామాక్షి ఆమె యొక్క భర్త కలిసి ఏర్పాటు చేసినటువంటి మరి ఈ కూడిక. గతంలో కూడా 3 సార్లు గృహం లేనప్పుడు ఆ గృహం కొరకు 3 సార్లు వచ్చి స్త్రీను కాంతమ్మ గారింట్లో ప్రార్థన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రార్థన బట్టి దేవుని గృహం బట్టి వారికి మంచి స్థలము, మంచి గృహం ఇచ్చినారు. ఆ విధముగా దేవుడు గత సంవత్సరంలో దేవుడు వారి పట్ల గొప్ప అద్భుతమైన కార్యం చేశారు. అలాగే ఎన్నో శ్రమలు ఉన్నప్పుడు కూడా మరొకసారి దేవుడు వారి పట్ల అద్భుతం చేశారు. ప్రత్యేకంగా షాప్ ఒకటి, బ్యాటరీ షాప్ ఒకటి పెట్టుకోవడానికి దేవుడు కృప చెప్పారు. ఆ విధంగా దేవుడు వారి పట్ల చేసిన వెళ్ళబట్టి సాక్ష్యం చెప్పుకోవాలంటే కానీ మరి పరిస్థితులు బట్టి రాలేకపోయారు. ఈ విధంగా మరి చేసిన మేలు బట్టి ఏర్పడేసిన కూడిక ద్వారా దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఈ సమయంలో కీర్తనలు 21వ కీర్తన 5వ వచనం ధ్యానం చేసుకున్నాం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. 6వ వచనం చదువు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవత నియమించినావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వోన్నతుడ, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయమందు ప్రభా కుమారుడు స్త్రీను నాయన మరి కుమార్తె కామాక్షి ప్రభా నాయన వారి కుటుంబాన్ని గడిచినటువంటి కాలం అంతా నిరకలా చాటు కింద బిడ్డలని పట్ల కలిగినటువంటి విశ్వాసం బట్టి అనేకమైనటువంటి సమస్యలోంచి, కష్టములోంచి, ఆర్థిక ఇబ్బందులు తప్పిస్తూ నీ కృపలో కాచి కాపాడినందుకు నాయన స్తోత్రాలు. వారి కుటుంబంలో వారి పట్ల మీరు చేసిన మేలు బట్టి నాయన ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికి ద్వారా నేను కనపరుస్తున్న మీరు ఇచ్చిన కృప తండ్రి స్తోత్రాలు, వందనాలు. నా ప్రభావ నిజంగా మీరు చేసినటువంటి మేలు ఎంతో అమూల్యమైనది కనుక నా ప్రభావ మీరు ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి, ఇచ్చినటువంటి ఆ యొక్క షాపును బట్టి నా ప్రభు నాయన బిడ్డలో ఏర్పడేసినటువంటి కృతజ్ఞ కూడికను బట్టి ఆయన స్తుతిస్తుండగా నాయన చూపించి మీరు ఆశ్రయించండి. నాయన కుటుంబాన్ని ఆశ్రయించండి, సహాయం చేయండి. ఇంతవరకు పాడిన పాటలు బట్టి మీరు కనపరచుకున్నందుకు తండ్రి స్తోత్రాలు. మీ బిడ్డ ప్రార్థన మీరు ఆలపించినందుకు వందనాలయ్యా. వాక్యముల దేవుడు ప్రభా కుటుంబాలకే కూడి వచ్చిన మాకును వినికిడిలో ఏ మాటలు అవసరమో ప్రభా ఆ మాటలు తెలియజేస్తున్నప్పుడు నా తలంపులు, నా ఆలోచన మీరు ఆమెను మరుగుపరిచి మీరే కృప చూపు నడిపించి ఆదరించమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడి లేఖన పాఠం చూసినట్లయితే దేవుడు మనిషిని ఏ విధంగా ఏ కారకుడు ఉంటానికి నియమించినాడంట? ఆశీర్వాదానికి కారకుడుగా. మనిషి దేవుడు సృష్టిలో ప్రథమ వ్యక్తి. ఎవరండి? ప్రథమ వ్యక్తి. సృష్టిలో ఎన్నో జీవరాశులను కూడా దేవుడు తన రూపము, తన ఊపిరి, తన ప్రాణం అనేది ఎవరికి ఇచ్చారు? మనిషి అనేటువంటి మనకి ఇచ్చారు. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అంట? ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. అలాగే దేవుడు మనం చేశారు. అయితే మధ్యలో సాతానుడు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి మనిషి పాపలో పడవేసే విధంగా ప్రేరేపించి మనిషి మరి పాపులుగా మార్చడానికి సాతానుడు మూల కారకుడయ్యాడు. అలాగే సాతాను మాట వినడం వలన, దేవుని ఆజ్ఞను తృణీకరించడం వలన మనిషి ఏమైపోయాడు? ఆశీర్వాదానికి దూరం అయిపోయి ఉన్నాడు. ఏమన్నా కూడా ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశాలు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనము ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలని ఆయన కోరుచు ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇటువంటి విధానంలో ఉన్నటువంటి మనిషి తిరిగి మరలా దీవించబడాలని, ఆశీర్వించబడాలని ఈరోజు మనందరం కూడా ఏం కోరుకుంటాం చెప్పండి? ఆశీర్వాదం కోరుకుంటాము. ప్రార్థన ఏర్పడేసిన కుటుంబమే కాకుండా ఈ రోజు మనం అందరం కూడా ఏమి ఇష్టపడతాము? ఏం కోరుకుంటామండి? ఆశీర్వాదం కోరుకుంటాము. ఆశీర్వాదించబడాలంటే, ఆశీర్వాదం మన కుటుంబాల్లో దేవుడు అనుగ్రహం చేయాలంటే మనం దేనిలోంచి మళ్ళీ పడాలని దేవుడికి ఉద్దేశం అంటే అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26 వచనం చూడండి. 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుకొనగన మిమ్మల్ని ఆశీర్వించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. హల్లెలూయా. చూడండి ప్రియులు, నిజంగా దేవుడు ఎంత మంచివాడంటే ఆయన ప్రణాళికలు నిజంగా మన పట్ల ఎప్పుడు కూడా వంతంగా ఉంటాయండి ప్రియులారా. మనమే ఆ విషయాన్ని గమనించలేకపోతుంటాము. సర్వలోకానికి సృష్టికటువంటి ఆ మహాదేవుడు తిరిగి అంటే మనిషిని ఏ
కారకుడు ఉంటాను నియమించినారంట. చదువుకుందాం మనము. ఆశీర్వాదానికి కారకుడు ఉంటాను దేవుడు మనల్ని నియమించున్నారు. అయితే ఆ ఆశీర్వాదం ఎలా పోగొట్టుకున్నాడు మనిషి? పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించి దుష్టత్వంలో పడి ఆశీర్వాదానికి మనిషి ఏమైపోయాడు? దూరం అయిపోయినాడు. ఆ దూరం అయిపోయినటువంటి ఆశీర్వాదాన్ని తిరిగి మరలా మనకి ఇస్తానికి ప్రభువైన యేసుక్రీస్తు లోపల మనిషికి మడుగు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. అందుకని ఇప్పుడు వాక్యం చెప్పంటే, మీరు ప్రతి వాడిని వాని దుష్టత్వం నుంచి మళ్ళించుంటే వాళ్ళని ఆశీర్వించబడాలంటే దేంట్లో నుంచి మళ్ళీ మనం చెప్పండి? ఆశీర్వాదం కావాలంటే దేంట్లో నుంచి బయటికి రావాలి? మనము దుష్టత్వం నుంచి బయటికి రావాలి, పాపం నుంచి బయటికి రావాలి. నిజమైన ఆశీర్వాదం అనేది మనం ఈ భూమి మీద అనుకుంటాం కదా, ఎక్కువ డబ్బులు ఉంటే, ఎక్కువ ధనం ఉంటే, ఎక్కువ ఐశ్వర్యం ఉంటే అది ఆశీర్వాదం ఉంటే ప్రియ దేవుళ్ళు ఉండటమే గొప్ప ఆశీర్వాదకరము. హల్లెలూయా. కాబట్టి దేవుళ్ళు ఏమున్నాయంట? కొలస్సీ పత్రిక మనం చదువుకున్నాం చాలాసార్లు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు సమస్య కూడా ఆయన యందు గుప్తులు ఉన్నవి. అవన్నీ మన జీవితంలో దేవుడు నెరవేర్చి ఇచ్చేవాడే. పోతే మనం ఎవరు కలిగి ఉండాలంటే యేసు ప్రభువుని కలిగి ఉండాలి. యేసు ప్రభువుని కలిగి ఉండాలంటే మనం దేంట్లోంచి బయటకు వస్తామని చెప్పండి? దుష్టత్వం నుంచి మనము బయటకు వస్తాము. హల్లెలూయా. ఒక వ్యక్తి దుష్టత్వం నుంచి బయటపడకుండా దేవుని ఆశీర్వాదం పొందుకోలేడండి. ఒకవేళ లోకంలో చూస్తామని పచ్చగా కనిపించవచ్చు కానీ అది నిజమైన ఆశీర్వాదం కాదని భక్తిహీనులు ఎలా ఉంటారంటే చిగిరించు గడ్డి వలె ఉంటారంట. కానీ మన జీవితాలు ప్రియులారా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుళ్ళు ఉంటే ఫలభరితంగా ఉన్నటువంటి ఆశీర్వాదం మన జీవితంలో ఉంటాయి. హల్లెలూయా. అది యేసు ప్రభు ఎందుకు వచ్చారు చెప్పాలి మీరు? యేసు ప్రభు నిజమైన దేవుడే ఉండి కూడా మనిషి కుమారుడుగా ఎందుకు వచ్చారు? దేనిలోంచి మనిషిని మళ్ళిస్తాకు వచ్చారు? ఏం ఇస్తానికి వచ్చారంటే వాక్యం చెప్తుంది కదా, మీరు ప్రతి వాణిని వారి దుష్టత్వం నుంచి మళ్ళించడం వలన. అంటే మనం దానిలోంచి మళ్ళా ముందు అపవాదం ఏం చేసింది? దుష్టత్వంలో పడవలసింది. ఏదైతే క్రమం కాదో ఆ క్రమం అక్రమం దాంట్లో మనల్ని కట్టిస్తుంది. మరి క్రమమైనటువంటిది దేవుని ఆజ్ఞను అతిక్రమించే విధంగా చేసింది ప్రియులారా. అయితే ఇప్పుడు తిరిగి మళ్ళా మనం దేంట్లోకి రావాలి? దుష్టత్వం నుంచి దేవుని వైపు మళ్ళాలి. అలా మళ్ళుట వలన మళ్ళీ చూడండి, మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వించినప్పుడు ఇప్పుడు అలా మళ్ళించుట వలన మనకి ఏమి ఇస్తాం వచ్చారు? యేసు ప్రభువారు ఆశీర్వాదం ఇస్తాకు వచ్చారు. హల్లెలూయా. అందుకని తిరిగి మరలా మనము మరి ఆయన పాపంలో పడకుండా దుష్టత్వంలో పడకుండా ఎప్పుడైతే ఉంటామో ప్రియులారా, యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయన లోక రక్షకుడని, ఆయన మన కోసం ప్రాణం పెట్టిన వారని, ఆయన విమోచకుడు అన్న విషయాన్ని నువ్వు గమనించినట్లయితే, ఆ దుష్టత్వం మళ్ళించబడినట్లయితే నీవు నీ కుటుంబం ఏం చేయబడుతుందట? ఆశీర్వదిస్తానికి. అందుకోసం యేసు ప్రభు లోకానికి వచ్చినట్టు మనం చేస్తున్నాం. అయితే చూడండి, ఒక ఇద్దరు వ్యక్తిని ముందు పెడతాం సింపుల్ గానే. చూడండి, ఆదికాండం మనం చూద్దాము. దేవుడు ఇద్దరు వ్యక్తిని ఎలా ఆశీర్వించినారని చూద్దాం ప్రియులారా. ఆదికాండము 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు దీవించబడ్డారు? నోవాహును దేవుడు ఏం చేశారట? నోవాహు అతని కుమారులను దేవుడు ఆశీర్వించున్నారంటే ఇప్పుడు మనం విషయాన్ని గమనించాలి. నోవాహు ఎక్కడి నుంచి వచ్చాడు? ఓడలోంచి. అంటే ఆ ప్రసిద్ధమైనటువంటి ఆ యొక్క తుఫాను యొక్క వరదలోంచి దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని రక్షించినప్పుడు, ఆ ఓడలోంచి నోవాహు కుమారులు వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరెవరున్నా చెప్పండి? భూమి మీద ఎవరైనా మనుషులు ఉన్నారా? లేకపోతే అతని కంటే ఇంకెవరన్నా ఆ భూమిని ఆక్రమించుకున్నారు ఎవరన్నా ఉన్నారా? ఏమీ లేదు. ఎటు చూసినా ఎవరున్నా చెప్పండి? నోవాహే ఉన్నాడు. ఎటు నోవాహు కుటుంబం కనిపిస్తుంది. అక్కడ మరి ఒక పరిధి లేదు అతను చెప్పాలంటే. అంటే ఎంతవరకే ఇల్లు కట్టుకోవాలి, ఇంతవరకే భూమి ఉండాలి అంటే ఆ పరిధి లేదు. కొనుక్కోవాలనుకోలేదు. అంతా కూడా ఎవరు చెప్పాలంటే మాట్లాడేటండి. అక్కడ ఉన్నటువంటి ఆ భూమి కానీ అక్కడ ఉన్నటువంటి అక్కడంతా కూడా ఎవరిది? నోవాహు తప్ప అక్కడ మనిషి అంటే ఎవరు లేరు. కాబట్టి ఆంక్షలు పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఈ సరిహద్దు మాదయ్యా, ఈ సరిహద్దులు దాటవద్దు, ఈ చెట్టు మాది కుటుంబ మాది అనేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. అంటే నోవాహుకి అక్కడ లేనిదంటూ లేదు. అయితే ఇప్పుడు నోవాహుకి అన్నీ ఉన్నారు. అక్కడ భూమి మీద ఎవరు లేకపోయినప్పుడు కూడా ప్రియులారా ఏం అవసరమో తెలుసా? ఏం అవసరమో? ఆశీర్వాదం అవసరము. హల్లెలూయా. అంటే నోవాహుకి అక్కడ భూమి ఉంది. అక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్న నివాసం అంతా కూడా మనిషికి యోగ్యమైనవన్నీ కూడా తిరిగి మళ్ళీ దేవుడు అక్కడ ఇచ్చినప్పుడు కూడా దానిని దేవుని ఆశీర్వాదం అనేది ఉంటేనే సంపాదించుకుంటారు. హల్లెలూయా. అంటే
ఆశీర్వదించినారు. అంటే నోవాహు జలప్రళయానికి ముందు ఆశీర్వించబడి ఉన్నాడా? మాటలు దాని గురించి మనం చదువుకుందాం. చూడండి, ఈ ఆశీర్వాదం అనేది జలప్రళయం తరువాత నోవాహుని నోవాహు కుమారులు దేవుడు ఏం చేశారట? ఆశీర్వదించినారు. అంటే అంతకుముందు చూడండి, అదే ఆదికాండము 6వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. 11 చూడండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండుకున్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేసిదును. హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ 6వ అధ్యాయంలోని దేవుడు నోవాహును ఆశీర్వదించెను అన్నటువంటి మాట అయితే కనపడలేదు. కానీ అక్కడున్నటువంటి వారి వలన భూమి అంతా కూడా దేంతో నింపబడిందంట? బలాత్కారం నింపబడినది. భూమి అంతా నాశనం చేసేస్తాను. ఇక్కడ వారి పాపాలు ఆకాశాలు అంటుకోలే కాబట్టి నీవు నీ ఇంటి వరకు వచ్చారండి. ఇదిగో వారి భూమితో కూడా నాశనం చేయదును. చిన్న సాధకం రానుతో నీ కొరకు వాడు చేసుకున్నాము. ఇక్కడ చూడండి ప్రియులారా, నోవాహు ఇంటి వారి కొరకు ఏం తయారు చేసుకున్నారు? దేవుడు వాడను తయారు చేసుకోమన్నారు. అంటే వాడను తయారు చేసుకోక మునుపు నోవాహు కుమారులు ఆశ్రయించినట్టుగా అక్కడ తెలియదు. కానీ రక్షణ వాడ అనేది మాత్రము నువ్వు సిద్ధం చేసుకోమన్నాడు. అంటే ఈ వ్యక్తి భూమి మీద తిరిగి మళ్ళా ఉద్భవించాలి అంటే, మళ్ళీ విస్తరించబడాలంటే ఈ వ్యక్తి అవసరము. అంటే ఈ నోవాహు అవసరం. అందుకు అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నోవాహుని దేవుడు రక్షించినట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఎప్పుడైతే నోవాహు ఈ జలపడల నుంచి ఆ జనులందరూ నాశనం అయిపోయారు, అతని కుటుంబం సురక్షితంగా ఉన్నది. నోవాహు తన ఇంటి వారి రక్షణ కోసం ఏం తయారు చేసుకున్నాడండి? వాడను తయారు చేసుకున్నాడు. వాడను తయారు చేసుకున్నప్పుడు ఏమయ్యాడంటే సపరేట్ అయిపోయాడు. ఇక్కడ అర్థమవుతుందండి? దుస్తుల్లోంచి, పాపుల్లోంచి, ఆకాశం అంటుకునేటువంటి పాపం చేసే ప్రజల్లోంచి ఇక్కడ ఏమై ఉన్నాడు? ఇక్కడ చెప్పండి, నోవాహు వేరే ఉన్నాడు. ఈ తరం వాళ్ళు నీ ఒక్కడవే అన్నారు. దేవుడు అన్నాడు లేదా? నీ ఒక్కడవే నాకు నీతి మంత్రి కనిపించావు అన్నాడు. అంటే ఇప్పుడు నోవాహును ఆశీర్వదించాలి అంటే ఈ దుష్టుల్లోంచి దేవుడు ఏం చేయాలి? నోవాహును ప్రత్యేకించాలి. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఏం చేశారంటే ప్రియులారా, ఆ నోవాహుని జలప్రళయాన్ని తప్పించారు. ఆ జలప్రళయంతా ఆగిపోయింది, నేల ఆరిపోయింది. నోవాహు కుటుంబం తిరిగి మళ్ళీ భూమి నిలబెట్టారు దేవుడు. భూమి నిలబెట్టిన తర్వాత అప్పుడు ఏం చేశాడు దేవుడు? 9వ అధ్యాయం చదువుకున్న 1వ వచనంలోని నోవాహుని అతని కుమారులు ఆశ్రయించినారు. నేనేమంటే పిల్లారా, ఒక వ్యక్తి దీవించబడాలి అంటే ప్రత్యేకించబడాలి. ఒక వ్యక్తి ఆశ్రయించబడాలంటే నీకున్న దుష్టత్వం నుంచి, నీ చుట్టూ ఉండే పరిసర చూడండి, నీకున్నటువంటి ఈ లోక సంప్రదాయాలు అంటాము, ఈ లోక ఆచారాలు అంటాము, వాటి నుంచి మనం ఏం చేయబడాలి? ప్రత్యేకించబడాలి. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకించబడతావో, నువ్వు ఎప్పుడైతే లోకం నుంచి వేరుపరిచిన జీవితం కలిగి ఉంటావో, నీ కుటుంబం ఆశీర్వించబడుతుంది. హల్లెలూయా. అందుకే యేసు ఎందుకు వచ్చాడంటే వారి దుష్టత్వంలోకి మళ్లించటం వలన ఏం చదువుకున్నాం మనము? వారిని ఆశీర్వదిస్తానికి భూమి మీదకి వచ్చిందంట. హల్లెలూయా. నీవు నేను ఈ కూడికి ఏర్పడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రియులారా ఆశీర్వదించబడాలంటే మనము దుష్టత్వంలోంచి ప్రత్యేకించబడాలి. మన చుట్టూ ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ లోక ఆచారాల నుంచి, పాపముల నుంచి మనం ఏం చేయబడాలండి? ఏం చేయబడాలి? ప్రత్యేకించబడాలి. నోవాహు ఈ లోకస్తులతో కలిసినంత వరకు దేవుని ఆశీర్వాదం చూడలేదు. అర్థమవుతుందండి? నోవాహు ఆ పాపం చేసే ప్రజలలో కాపురం ఉన్నంత వరకు కూడా నోవాహును ఆశీర్వించినట్టుగా మనం చూడలేదు. కానీ దేవుడు ఆ నోవాహుని ప్రత్యేకించారు. ఎక్కడ ప్రత్యేకించారు? ఓడలోకి తీసుకుని వచ్చారు. ఓడలో ఉన్నటువంటి ఈ నోవాహు కుటుంబం ప్రశాంతంగా ఉంటాయి. చూడండి, ఈ రోజు మనము ఈ ఓడే రక్షణ ఓడ. హల్లెలూయా. ఏం ఓడ చెప్పండి? ప్రభు యేసుక్రీస్తు మనకు రక్షణ ఓడ. నువ్వు ఆ ఓడలో ఉంటే ఆశ్రయించబడతావు. ఆ ఓడలో ఉంటే నీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. నీ భార్య కంటే సురక్షితంగా ఉంటావు. నీవు రక్షించబడతావు. హల్లెలూయా. ఏ విషయంలో దుష్టత్వం కలిగి ఉంటున్నావో ఆ దుష్టత్వం నుంచి మనం ఏం చేయబడాలండి? ప్రత్యేకించబడినప్పుడు మనకి ఏముంటుందంట? ఆశీర్వాదం. దానికి ఎవరి మూలకాలను చూసాం కదా? నోవాహుని మనం చూసాము. నోవాహు ఈ దుష్ట తరంలో ఉన్నంత వరకు కూడా అతనిని దేవుడు ఆశ్రయించలేదు. కానీ ఎప్పుడైతే నోవాహు కుటుంబం ప్రత్యేకించబడి ఉన్నదో అప్పుడే అతని కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించినాడు. ఇంకొక వ్యక్తి మనం చూస్తామన్నట్లయితే చూడండి, అదే ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చూడండి. అబ్రహాము కాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. హల్లెలూయా.
అబ్రహాము చూస్తున్నామండి. అబ్రహాము మరి అన్ని విషయాల్లో కూడా ఆశీర్వించబడి ఉన్నాడు చూస్తున్నాం ప్రియులారా. అబ్రహాం అన్ని విషయాల్లో ఎప్పుడు ఆశీర్వించబడి ఉన్నాడు, ఎప్పుడు దీవించబడి ఉన్నాడు. అబ్రహాముని దేవుడు అన్ని విషయాలు కూడా అతను వృద్ధుడైపోయిన తర్వాత ఏం చేశాడు, దేవుడు అతను ఆశీర్వించాడు. ఏ విషయాలనంట, ఏ విషయాలు ఆశీర్వించాడు, అన్ని విషయాలు ఆశీర్వించున్నాడు. చూడండి, అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తానికి కారణం ఏంటి అంటే, చూడండి అదే ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువులంత నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా ఉండు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ అబ్రహాము ఎక్కడున్నాడు? తన దేశములో, తన తండ్రి ఇంటిలో, తన జనాంగములో, తన యొక్క సాంప్రదాయాల మధ్య ఉన్నంత వరకు కూడా దేవుడు అతను ఆశీర్వదించలేదు. హల్లెలూయా. దేవుడు ఒక మాట చెప్పారు, అబ్రహామా నేను చూపించే దేశమునకు నీ జనమును విడిచి ఏమన్నారండి, నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి బయలుదేరు. హల్లెలూయా. నేను ఎక్కడ చూపిస్తున్నా అక్కడికి వెళ్ళు, నేను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండు, అప్పుడు నేను ఏమన్నారండి ఆశీర్విస్తాను. హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో ప్రియులారా ఆశీర్వించబడాలంటే నాది నీది అనేటువంటి, అంటే ఈ లోక సంబంధంగా నేను పుట్టిన కాంచి ఇదేనండి ఆచారాలు, ఈ పుట్టిన కాంచి అలవాట్లు ఉన్నాయండి, పుట్టిన కాంచి చేశానండి, అది చేశానండి, తప్పదండి అనుకుని నువ్వు ఆశీర్వించబడలేవు. హల్లెలూయా. నువ్వు ఎవరైనా కావచ్చు. కాబట్టి నువ్వు ఆశీర్వించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే నీకున్నటువంటి లోకసమైనటువంటి వ్యక్తుల నుండి, లోకసమైన ఆచారాల నుండి నువ్వు ఏం చేయబడాలట, నువ్వు ప్రత్యేకించబడి ఆయన చూపించేటువంటి మార్గంలో మనం వెళ్ళాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఉన్నప్పుడు అబ్రహాముని దేవుడు ఆశీర్వించాడండి. మనం చదువుకున్నాము, అబ్రహాము వృద్ధుడైనప్పుడు అన్ని విషయాలు అబ్రహాం ఏం చేశాడట, అంతకు ముందు ఏమి లేదు అతను అనుకోవాలి. అంటే అతని యొక్క ఇంటిలో, అతని తండ్రి ఇంటి వద్ద, అతని జనాంగం వద్ద, అతని బంధువులతో ఉన్నప్పుడు ఒక రకం చెప్పండి, అబ్రహాం ఒక విగ్రహారాధుడు అండి, బొమ్మలు చేసుకుని విగ్రహారాధుడు. అటువంటి అబ్రహాము ఆ ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఆశీర్వించలేదు? ఒక ప్రత్యేకత ఉండాలి. దేవుడు ఒక ప్రత్యేకత అనేది మనకు చూపిస్తూ ఉండాలి. లోకంలో నుంచి మనం వేరుపరచబడి ఉండాలి. ఈ రోజు మన ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా ఈ లోకంలో నుంచి ప్రత్యేకంగా వేరుపరచబడిన తర్వాతే, దుష్టత్వం నుంచి మళ్ళించబడిన తర్వాత దేవుడు ఏం చేస్తారు, మనను ఆశీర్విస్తాడు. హల్లెలూయా. అందుకని ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ఎలా ఉండాలి నియమించినారట, ఆశీర్వాదమునకు కారకుడు ఉండాలి నియమించినారు. అయితే చూడండి, కీర్తనలు మొదటి కీర్తన 1వ కీర్తన మొదటి వచనం చూడండి. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, దుష్టత్వం నుంచి మనం ఎలా మళ్ళించబడతామండి? దుష్టత్వం నుంచి మళ్ళించబడాలంటే మనం అనుకుంటాం, నేనేమి దుష్టపనం చేయట్లేదు, నేనేమి ఎవరిని హింసించట్లేదు, నేను వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, నేనేం తప్పు చేయట్లేదు, మంచి వ్యక్తిని అనుకుంటాం. నిజమే అయ్యుండొచ్చు. కానీ మానవుని నీతి దేవుని యొక్క దృష్టి ఎటువంటిదంట, మురికి పీరికలు ఉంటాయి. కాబట్టి మనకు తెలియని దుష్టత్వం వల్ల ఉంది ప్రియులారా. దేవుని ఎరగకపోవట, ఎరిగిన ఆయన ఆరాధించకపోవట, ఆయన సేవించకపోవట, ఆయన ధర్మశాస్త్రం దేవరాత్మ ధ్యానించకపోవడం దుష్టత్వమే. హల్లెలూయా. అందుకని దుష్టత్వం నుంచి ఒక వ్యక్తి ఎలా మళ్ళించబడతాడని వాక్యం చెప్తుంటే, దుష్టుడు ఆలోచన చెప్పిన నడవక. ఈ లోకంలో రకరకాల ఆలోచన చెప్తూ ఉంటారండి. యేసు ప్రభువు నిజమైన దేవుడా, అంత కాదులే, అంతా ఒకటేలే, లేకపోతే మనం ఏం చేస్తుంటారు, మనసులో చాలా అనుకుంటారు. ఆ ఆలోచన కాదు. ఏంటంట, పాపుల మార్గం నిలక, ఇదేం పాపం కాదులే, ఇదేమి పెద్ద నువ్వు చేసిన నేరం కాదని కూడా ప్రోత్సహిస్తాను సాతానుడు. అలా కాకుండా దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నిలక, అపహాస్యకులు దేవుని అపహాస్యం చేసి, దేవునికి వ్యతిరేకంగా జీవించి, దేవుని హేళన చేసి వారి యొక్క మాటల్లో కూర్చోకుండా ఉండాలంట. హల్లెలూయా. అపహాస్యం కూర్చుండి చోటున కూర్చుండక ఏం చేయాలట, దేవుని యొక్క ధర్మశాస్త్రములందు ఆనందిస్తూ ఉండాలి. దేవుడితో చెప్పిన మాటలు ఆనందిస్తూ ఉండాలి. దేవుడితో చెప్పిన వాక్యము ఆనందిస్తూ ఉండాలి. దేవుడితో మాట్లాడుతుండి హృదయం ఒక ఆనందం అనేది పుట్టు ఉండాలి. హల్లెలూయా. ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎలా ఉంటారంటే వాళ్ళు, చదవండి. అతడు నీటి కాలువలో నాటబడినదై ఆకులు వేడని తన కాలువలో పాలు చెట్టుగా ఉండను. అతడు చేయనిదంతా సఫలమగు. హల్లెలూయా. నీ వ్యాపార వృద్ధి అవ్వాలన్నా, నీ ఉద్యోగం వృద్ధి అవ్వాలన్నా, నువ్వు అనుకున్నది జరగాలన్నా, నీ బిడ్డల విషయంలో, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలంటే ప్రియులారా నువ్వేం చేయాలి తెలుస్తుందా? దివారాత్రములు దేవుని ధ్యానిస్తూ ఉండాలి. దేవుని బట్టి ఆనందిస్తూ ఉండాలి. దుష్టత్వం మళ్ళించబడుతూ ఉండాలి. అప్పుడు ఎలా ఉంటామంట, ఆ నీటి కాలువ వారిని
ఎలా ఉంటుంది? ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా నీ జీవితంలో సంతోషం ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది ప్రియులారా, అక్కడ చేరేదంతా కూడా సఫలం అవుతుంది. నువ్వు చేసే ప్రతి పని సఫలీకృతం అవ్వాలంటే నువ్వేం చేయాలంటే దుష్టత్వం నుంచి మనం ఏం చేయబడాలి? మళ్ళించబడాలి. అందుకే యేసుప్రభు వచ్చారండి. నిన్ను ఆశీర్వదిస్తే వచ్చి ఉన్నారు అనుకుంటారు. యేసుప్రభు అన్ని కష్టాలండి, శ్రమలండి ఎందుకు నమ్ముకుంటారంట చాలా మంది ప్రియులారా. అయితే ఇక్కడ వాక్యం చెప్తుందంటే ఆయన దుష్టత్వం నుంచి మళ్ళించి నేను ఆశీర్వదిస్తే దేవుడు వచ్చినారు. హల్లెలూయా. అందుకే ఇప్పటికి దేవుడు నమ్మకం పెట్టారు. ఎవరండి? నోవాహు ఆ దుష్ట ప్రజల నుంచి ఉన్నంత వరకు దేవుడు ఆశీర్వదించలేదు కానీ ఎప్పుడైతే ఆ యొక్క జనముల నుంచి ప్రత్యేకించబడి ఆ నోవాహుని ఒక క్రొత్త జీవితం భూమి మీద తీసుకొచ్చిన తర్వాత, ఆ వాడ నుంచి వచ్చిన తర్వాత అతని కుటుంబాన్ని కూడా ఏం చేశారు? దేవుడు ఆశీర్వదించినారు. అబ్రహాముకు చూసాం ప్రియులారా, అబ్రహాము తన ఇంటి వారి యొద్ద, తన దేశం యొద్ద, తన బంధువులకు ఉన్నంత వరకు కూడా దేవుడు ఆశీర్వాదం పొందుకోలేదు. నేను చూపించి దేశం నువ్వు వెళ్ళు, నిన్ను అక్కడ ఆశీర్వదిస్తానన్నారు. అలా వచ్చినప్పుడు దేవుడు ఏం చేశారంట? అన్ని విషయాలు అబ్రహామును ఆశీర్వదించినారు. కాబట్టి మనము కూడా ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏం చేయాలంటే మనము దివారం దేవునికి వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు నువ్వు చేసే ప్రతి ఒక్కటి ఏం చేస్తాట? దేవుడు అక్కడ చేయడంతయు ఆ సఫలంగా. ఇంకొక మాట వాక్యం ముగించేసుకున్న కీర్తన చూడండి, 3వ అధ్యాయం 3వ కీర్తన 8వ వచనం వాక్యం ముగించుకున్నాం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. హల్లెలూయా. ఏమిటంట? ఆయన ప్రజల మీదకు ఏమొస్తుందంట? ఆయన ఆశీర్వాదం వస్తుంది. రక్షణ ఎవరిదంట? యెహోవాది. నువ్వు రక్షించబడాలని ఆశ ఉంటే, నువ్వు యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచి నీ పాపములు ఒప్పుకొని ఆయన నామములో బాప్తిసము తీసుకుని ఆయన యొక్క వాక్యానుసారంగా జీవిస్తే రక్షణ దేవునిది, అది నీకు ఇస్తాడు. నీ దేవుని ఆశీర్వాదం మీకు వస్తుంది. గుర్తుపట్టించాల్సి వచ్చిన కాక ఆమె ప్రార్థన చేద్దాం. తల ఉంచినట్లయితే